అసెంబ్లీలో రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. లైవ్ చూద్దాం. సంబంధించి నివేదిక సమర్పించడం జరిగింది. ఈ ఉర్దూ అకాడమీకి సంబంధించి వాళ్ళ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేసి ఇవాళ కంప్యూటర్ సెంటర్స్ విద్యుత్ బిల్లులు చెల్లించలేక లేక ఏదైతున్నదో రెంట్ బిల్డింగ్ రెంట్ కట్టలేక అవన్నీ కూడా డిఫంక్ట్ అయిపోతున్నాయి. వీళ్ళ ప్రభుత్వం ఏదైతున్నదో వీళ్ళ షాదీఖానాలే కానీ ఉర్దూగర్లే కానీ మరి నిర్మాణం చేయడానికి ఆర్థికంగా ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్న సందర్భంగా ఇవాళ ఈ ఉర్దూ అకాడమీ ద్వారా నిర్మించబడుతున్నటువంటి యొక్క ఈ భవనాలు అన్నింటి కూడా సొంత భవనాలు ఏర్పాటు చేసుకునే విధంగా కూడా చర్యలు చేపడితే బాగుంటుందనేటువంటి ఒక నేను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. అట్లాగే ఈ ఉర్దూ అకాడమీకి సంబంధించి కూడా వీళ్ళ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం లోపల ఏదైతుందో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని చెప్పక తప్పదని చెప్పంటారు. మరి ఈ మధ్య పేపర్లు ఏదైతుందో మీరు చైర్మన్ ఎవరినో ఒకరిని కాన్స్టిట్యూట్ చేసినట్టు పేపర్లు చదివాం అధ్యక్ష, ఎవరు సలీముద్దీన్ గారిని. కానీ బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదు, కేవలం చైర్మన్ మాత్రమే నామినేట్ చేసినట్టు ఏదైతుందో మేము పత్రికల్లో గమనించాం. దానికి సంబంధించిన ఒక బోర్డు మెంబర్స్ డైరెక్టర్స్ ఏదైతుందో కాన్స్టిట్యూట్ కాకపోవడంతో దాని ఫంక్షన్కి ఇంకా ఆరంభం కాలేదు. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ఉర్దూ అకాడమీకి సంబంధించి మరి అందులో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగస్తులు రెగ్యులైజ్ చేయడంతో పాటుగా దీన్ని పూర్తి స్థాయి లోపల ఉర్దూ అకాడమీ కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా నేను వ్యక్తం చేస్తున్న అధ్యక్ష. అట్లాగే ఈ వర్క్ ప్రాపర్టీస్ అనేది కూడా ప్రధానమైన అంశం అధ్యక్ష చెప్పంటున్నాను. వీళ్ళ రాష్ట్రంలో ఏదైతుందో కోట్లాది విలువైనటువంటి ఒక వర్క్ ఆస్తులు గతంలో కొంత అన్యాక్రాంతమైనవి కాదంటం లేదు. ఇవాళ గతంలో అన్యాక్రాంతమైనటువంటి ఒక భూములను తిరిగి మరి వక్ఫ్ అధీనంలోకి తీసుకురావటం ఒక అంశం. రెండోది ఏదైతుందో మరి ఇతరత్ర దురాక్రమణ కాకుండా వారిని కాపాడడం కూడా ఇంకో అంశం అని చెప్పంటున్నాం. దయచేసి ఈ వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి వరకు మరి వక్ఫ్ బోర్డు కూడా కాన్స్టిట్యూట్ కాలేదు నాకు తెలిసి ఇంతవరకు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో మరి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ వక్ఫ్ బోర్డు కూడా కాన్స్టిట్యూట్ కాకపోవడంతో దీని నిర్వహణ అనేది ఏదైతుందో సక్రమంగా నిర్వహించుకోలేకపోతున్నాం. ఈ వక్ఫ్ బోర్డును మీరు సాధ్యమైన తొందరలో కాన్స్టిట్యూట్ చేసి ఈ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కొరకు తగు చర్యలు చేపట్టాలని చెప్పని కూడా నేను కోరుతున్నా అధ్యక్ష. గతంలో హైదరాబాద్కు సంబంధించి కూడా కొన్ని ఏదైతుందో అన్యాక్రాంతమైన కొన్ని మనం తిరిగి చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉన్నది. వాటిని చేజిక్కించుకోవడానికి కొరకు ఏదైతుందో మనం ఇంతవరకు కూడా చర్యలు చేపట్టలేదు. ఆ చర్యలు చేపట్టాలని కూడా నేను ప్రధానంగా పేర్కొంటున్నాను. అట్లాగే ఈ వక్ఫ్ బోర్డుకి ఏదైతుందో మీరు జ్యుడిషియల్ పవర్స్ ఇస్తామని చెప్పి పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వడం అనేది కూడా ప్రధానమైన అంశంగా నేను పేర్కొంటాను అధ్యక్ష. ఈ వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ డెలిగేట్ చేస్తూ మీరు సాధ్యమైన తొందరలో ఈ వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ వారు రేజ్ చేసినప్పుడు చెప్తాను నేను. మనం కొత్త రాష్ట్రం అధ్యక్ష, ఈ వక్ఫ్ యాక్ట్ ఏదైతుందో మన రాష్ట్ర యాక్ట్ కాదు, సెంట్రల్ యాక్ట్. మనం వక్ఫ్ బోర్డు కొత్త రాష్ట్రాన్ని కాన్స్టిట్యూట్ చేయాలంటే ఆ సెపరేషన్ అదంతా కూడా చేసి ఈ నోటిఫికేషన్ రావడానికి కేంద్రం చేయాల్సినటువంటి పని అధ్యక్ష. మనం రాష్ట్రం ఏర్పడతానే దాన్ని గుర్తించి రాసినాం. వాళ్ళు చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈ మధ్యనే అది రావడం జరిగింది. దానికి ఒక ఎన్నికలు నిర్వహించే విధానం ఉంది. ఆ ఎలక్షన్ కూడా జరిగింది. షార్ట్ పీరియడ్లో బహుశా వక్ఫ్ బోర్డు కూడా ఏర్పాటవుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్తో పాటుగా జ్యుడిషియల్ పవర్స్ కూడా ప్రధానమైనటువంటి అంశంగా నేను పేర్కొంటున్నాను అధ్యక్ష. దాంతో పాటుగా ఈ మధ్య కరీంనగర్ జిల్లా కేంద్రంలో అధ్యక్ష కరీంనగర్ సరౌండింగ్ విలేజ్ సంబంధించి బహుశా ఆర్థిక శాఖ మాత్రం దృష్టికి వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను వక్ చెందినటువంటి ఒక దాదాపు ఒక 10 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ దాన్ని దయచేసి ఈ సర్వే నెంబర్స్ నాకు అంటే గుర్తులేదు, నాకు నోటీస్కి వచ్చిన గుర్తులేదు, కావాలంటే రెఫరెన్స్ కూడా పంపిస్తా అధ్యక్ష. దాదాపు 10 ఎకరాల స్థలము బహుశా మీ నోటీస్ కూడా వచ్చి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. నేను కరీంనగర్ నియర్ బై విత్ ఇన్ 5-10 km లోపల దాదాపు 10 ఎకరాలు ఏదైతుందో వర్క్ ప్రాపర్టీ అన్యాక్రాంతం కావడం అంటే బాధాతో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ రిజిస్ట్రేషన్ చేసే సందర్భంగా ఏదైతుందో సంబంధిత రెవెన్యూ అధికారి మరి ఆయన ప్రాపర్గా అబ్జర్వ్ చేసిందా చేయలేదో కానీ రెవెన్యూ अथॉरिटीज हैव आल्सो इश्यूड नो ऑब्जेक्शन सर्टिफिकेट फॉर इट. बशा आपके नोट इल में भी आया होगा शायद.
ఎంఐఎం अपना अकबरुद्दीन साहब के इल्म में भी आए हैं దయచేసి ఆ ప్రాపర్టీని రెస్టోర్ చేసుకోవడానికి కొరకు చర్యలు చేపడితే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న అధ్యక్ష. అట్లాగే ఉర్దూ లాంగ్వేజ్ భాషకు సంబంధించి ఇలా ఉర్దూ భాష గురించి మనం దాని సెకండ్ లాంగ్వేజ్గా దాన్ని అమలు చేయడమా లేక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో దాదాపు ఇవాళ అన్ని ప్రాంతాల్లో ముస్లిమ్స్ స్థిరపడి ఉన్నారు అధ్యక్ష అని చెప్పంట. మన పూర్వ 10 జిల్లాలలో ఖమ్మం జిల్లా ఒకటి మాత్రం ఏదైతున్నదో మరి ఈ ఇందులో గుర్తింపబడలేదు. 9 జిల్లాలు మాత్రం గుర్తింపబడి ఉండే ఖమ్మం జిల్లా గుర్తింపబడలేదు. మరి ఆ ఖమ్మం జిల్లాను కూడా ఏదైతున్నదో మీరు గుర్తించే విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది అనేటువంటి ఒక నేను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. అట్లాగే అధ్యక్ష వీళ్ళ నిధులు కేటాయింపు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు అధ్యక్ష. వీళ్ళ నిధులు కేటాయింపు చాలా సంతోషం, చాలా బాగున్నాయి. కానీ ఖర్చుకు వచ్చే వరకు ఏదైతుందో కనీసం 50% కూడా ఖర్చు పెట్టడం లేదు అధ్యక్ష అని చెప్పంటున్నాను. వీళ్ళ ఉదయం గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ఏదైతుందో సభలో ఇచ్చిన నివేదికకు అనుగుణంగా నేను చెప్తున్నా అధ్యక్ష అని చెప్పంటున్నాను. మైనారిటీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి 2014-15లో మరి కేవలం 62 కోట్లు మాత్రం వెచ్చించారు అధ్యక్ష అని చెప్పంటున్నాను. అట్లాగే 2015-16 సంబంధించి కేవలం 28.54 కోట్లు మాత్రం వెచ్చించారు. ది టార్గెట్ వాస్ 277 crores. 277 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి టార్గెట్ ఉండగా గడిచిన 2014-15, 15-16 ఆర్థిక సంవత్సరాల గాను కేవలం 90 కోట్లు మాత్రం వెచ్చించడం జరిగింది అధ్యక్ష అని చెప్పంటారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నటువంటి 2014-15 బడ్జెట్కి సంబంధించి కూడా అధ్యక్ష అని చెప్పంటున్నా. వారు 1030 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగిందని చెప్పి పేర్కొన్నారో అందులో ఖర్చు పెట్టింది కేవలం 395 కోట్లు మాత్రమే నేను పేర్కొంటున్నా అధ్యక్ష అని చెప్పంటున్నా. ఓన్లీ 395 crores. అంటే ది పర్సెంటేజ్ ఈజ్ ఓన్లీ 37.62%. ఐఎమ్ టెల్లింగ్ ఓన్లీ 37.62%. అట్లాగే 2015-16 సంబంధించి 1100 కోట్లు కేటాయింపు చేస్తే ఖర్చు పెట్టింది 606 కోట్లు. 1100 కోట్లు కేటాయింపు చేస్తే ఖర్చు పెట్టింది 606 కోట్లు. అంటే కేవలం 55% మాత్రం ఖర్చు పెట్టింది అధ్యక్ష చెప్పండి. 2016-17 సంబంధించి మీరు 1200 కోట్లు కేటాయింపు చేసింది. కానీ ఖర్చు పెట్టింది ఎంత? ఇంతవరకు కేవలం 500 కోట్లు మాత్రం ఖర్చు పెట్టింది అధ్యక్ష అని చెప్పండి. ఇలా బడ్జెట్ అలొకేషన్ కు ఎక్స్పెండిచర్ కు అసలు పొంతం లేదు అధ్యక్ష అని చెప్పంటూ నేను దయచేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేకించి వారి దగ్గరనే ఉన్నది కాబట్టి ఏదైతుందో మీరు బడ్జెట్ కేటాయింపు అనేది ఎంత ప్రధానమో బడ్జెట్ ఎక్స్పెండిచర్ కూడా అంతే ప్రధానమని చెప్పి అంటున్నా. మీరు ఆ బడ్జెట్ ఎక్స్పెండిచర్ పై మీరు దృష్టి కేంద్రీకరించకుంటే మనం ఆశించిన ఫలితాలు ఏదైతే పొందలేమని చెప్పండి. వీళ్ళ ముస్లింలలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రధానమైందని చెప్పంటున్నా. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మీరు టార్గెట్ పెంచండి. ఇలా బ్యాంకుల లింకేజ్తో ఎదురవుతున్న ఇబ్బంది కూడా మనం గమనిస్తున్నాం అధ్యక్ష అని చెప్పంటున్నాం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతున్నదో ఈ బ్యాంక్ లింకేజ్తో బ్యాంకుల సహకారం పొందలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా బ్యాంక్ లింకేజ్ తగ్గించాలని మేము ప్రయత్నం చేస్తాం. అవసరం వస్తే స్వయంగా మరి ఆ లబ్ధిదారులు ఏదైతున్నదో మరి ఆ రాయితీ పొంది అందులో స్థిరపడే విధంగా ఆలోచన కూడా చేస్తామని పేర్కొన్న అధ్యక్ష చెప్పండి. ఇవాళ మైనార్టీసే ఆల్మోస్ట్ కాన్స్టిట్యూట్ 15% ఆఫ్ ది పాపులేషన్ అధ్యక్ష అని చెప్పండి. వీళ్ళ మనం ఎస్సీ ఎస్టీ సప్లైని రూపొందించుకున్నాం. వీళ్ళ బీసీ సప్లైని రూపొందించుకున్నట్టు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు గమనిస్తున్నాం అధ్యక్ష అని చెప్పండి. వీళ్ళ బీసీ సప్లైని కూడా మనం ఆలోచన చేస్తున్నటువంటి ఒక తరుణంలో వీళ్ళ మైనార్టీ సంక్షేమానికి సంబంధించి కూడా ఒక సప్లైని రూపొందించి వీళ్ళు ఎందుకంటే రిజర్వేషన్ అనేది మీరు ఎట్లా కేంద్రం ఒప్పిస్తారనే విశ్వాసం మాకున్నది. అది ఏమవుతుందో చూద్దాం. రేపు దూరం 4 రోజుల దగ్గరనే ఉన్నది అది కూడా. కానీ ఈ లోపల ఏదైతుందో రేపు రాబోయేటట్టు ఒక బడ్జెట్లో ఇవాళ బీసీ సప్లైన్ ఒక అంశం, బీసీ సప్లైన్తో పాటుగా మైనార్టీ సప్లైన్ కూడా రూపొందించి ఈ 2 సప్లైన్స్ ఇవాళ మైనార్టీస్కి ఏదైతుందో అధ్యక్ష ఇలా మారిన పరిస్థితుల్లో 1,30,000 కోట్ల బడ్జెట్లో 1,200 కోట్లు అంటే ఎక్కడ ఉంటాం అధ్యక్ష?
మన రాష్ట్ర బడ్జెట్ 1,30,000 కోట్ల బడ్జెట్, మైనార్టీ అలొకేషన్ 1,200 కోట్లు అంటూ అధ్యక్ష. నేనేమంటున్నా, కనీసం ఒక 10,000 కోట్లు కేటాయం చేయండి. ఒక 10,000 కోట్లు కేటాయం చేసినట్టయితే వాళ్ళు కొంతవరకు మనం న్యాయం చేయగలుగుతామన్నటువంటి ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. రేపు రాబోయేటటువంటి ఒక 16-17 బడ్జెట్లో ఏదైతే ఉన్నదో మరి మైనారిటీస్, ముస్లిమ్స్, ఈవెన్ ఫర్ క్రిస్టియన్స్ ఆల్సో అని తెలియ వారి సంక్షేమానికి సంబంధించి కనీసం ఒక 10,000 కోట్లు కేటాయం చేస్తే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. అట్లాగే ఇప్పుడు కేంద్రం నుండి కూడా మనం పొందబోతున్నటువంటి ఒక గ్రాంట్ తగ్గుతున్నట్టు కనబడుతుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. మరి నాకు తెలిసేంత వరకు ఏదైతే ఉందో 2015-16లో 105 కోట్లు మనం కేంద్రంకి వెళ్ళి పొందితే ఇప్పుడు 16-17కి వచ్చేది 29.75 కోట్లు తగ్గినట్టు మనం గమనిస్తున్నాం అధ్యక్ష అని చెప్పంటారు. మరి కేంద్రం ఏదైతే ఉందో మాకు మైనార్టీలు అంటే చిన్న చూపు లేదు, మాకు అందరూ సమానమే అని చెప్పని ఎప్పుడైతే పేర్కొంటుందో మరి సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతి కొరకు ఏదైతే ఉందో నిధులు క్రమేపీ పెరుగుతుండాలి కానీ తగ్గడం అనేది సరైనది కాదు అని చెప్పినటువంటి ఒక నేను అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ ఈ హజ్ అఫేర్స్కి సంబంధించి ఇవాళ ఇంతవరకు హజ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ కాలేదు అధ్యక్ష అని చెప్పంటాను. సార్ నేను పాజిటివ్గా మాట్లాడుతున్నా, హజ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ కాలేదని చెప్పి మనం చూస్తున్నాం అధ్యక్ష అని చెప్పంటారు. దయచేసి ఇవాళ హజ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడంతో పాటుగా ఇవాళ మనకు ఒక న్యూ హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని చెప్పని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 12 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఫైమ్ రైట్. వీళ్ళు 2.5 సంవత్సరాలు గడిచింది. వీళ్ళు గత ప్రభుత్వం ఏం చేసింది అనేది కాదు, వీళ్ళు మీరేదైతే ఉందో మైనార్టీ అల్పసంఖ్యాక వర్గాలు ముస్లింస్కి ఏదైతే ఉందో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పని భావిస్తున్నటువంటి ఒక తరుణంలో వీళ్ళ న్యూ హజ్ హౌస్ నిర్మాణం వెనువెంటనే చేపట్టాల్సిన ఒక బాధ్యత వీళ్ళ ప్రభుత్వంపై ఉందా లేదా అని చెప్పని ఈ సందర్భంగా నేను మీ దృష్టి పట్టుకొస్తున్నా. వీళ్ళ న్యూ హజ్ హౌస్ ఏదైతుందో మీరు సాధ్యమైన తొందరలో నిర్మాణం చేపట్టాలని చెప్పని నేను మిమ్మల్ని కోరుకుంటా అధ్యక్ష. వీళ్ళ క్రిస్టియన్కి సంబంధించి అధ్యక్ష అని చెప్పంటున్నాను. వీళ్ళ క్రిస్టియన్ సంబంధించి ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 కోట్లు కేటాయం చేస్తున్నట్టు పేర్కొన్న అధ్యక్ష అని చెప్పంటున్నాను. మరి ఆ 10 కోట్లు నిర్మాణానికి సంబంధించి ఏదైతుందో ఇంతవరకు మరి స్థలం ఏదైతుందో నిర్ణయం కాకుండా ఆ 10 కోట్ల వెచ్చింపు అట్లాగే మిగిలిపోయిన అధ్యక్ష అని చెప్పంటారు. మరి ఆ 10 కోట్ల నిర్మాణ వ్యయాన్ని మీరు వెనువెంటనే చేపట్టే విధంగా ఆ స్థలం ఎంపిక అనేది చేపట్టి క్రిస్టియన్ భవన్ మీరు తొందరగా చేపడితే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇవాళ రుబాత్ మీరు రాజస్థాన్ అజ్మీర్ దర్గా పోతున్నటువంటి మన పిలిగ్రిమ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ కొరకు రుబాత్ నిర్మాణం చేస్తామని చెప్పి పేర్కొంటుంది అధ్యక్ష. చాలా సంతోషం. ఇలా రుబాత్కు సంబంధించి మీరు రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పి అంటున్నారు. వారు ఇంకా స్థలం కేటాయించలేదని చెప్పి అంటున్నారు. ఇలా రాజస్థాన్ ప్రభుత్వము మన ఊరికే లేఖ రాసి ఉంటే కేటాయింపు చేస్తారు అధ్యక్ష. దాన్ని పర్సువేడ్ చేసి ఆ స్థలాన్ని ఏదైతుందో రాజస్థాన్ ప్రభుత్వం మనకు కేటాయింపు చేస్తుందా చేయదా, మరి చేయలేని పరిశ్రమ దాన్ని కొనుగోలు చేస్తామా, దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచన చేయాలి. కానీ మేమేదైతుందో దానికి సంబంధించి 5 కోట్లు కేటాయింపు చేసినాము రుబాత్ నిర్మాణానికి, రాజస్థాన్ ప్రభుత్వాన్ని లేఖ రాసినామని చెప్పి ఇది అయ్యేది కాదు అధ్యక్ష అని చెప్పంటున్నాను నేను. ఇది అవసరమైతే డెలిగేషన్ పంపించండి. ఓ డెలిగేషన్ పంపించి ఏదైతుందో దాని నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక మరి ఆ స్థల కేటాయింపు వెనువెంటనే పొందే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇవాళ మరి విదేశీ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి అంటున్నారు అధ్యక్ష. అందులో ఏమైపోయింది, మీరు 2 లక్షల సీలింగ్ పెట్టింది. ఈ 2 లక్షల సీలింగ్ తోని ఆర్థికంగా ఆదాయము మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైతుందో ఆ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు. దయచేసి మీరు ఆర్థిక ఆదాయం సీలింగ్ ఏదైతుందో 4 లక్షల రూపాయలు పెంచగలిగినట్టయితే ఇలా దళితుల్లో ఏ విధంగానైతే ఓవర్సీస్ విద్యకు సంబంధించి సౌకర్యం ఏర్పాటు చేస్తుండో ఇలా ముస్లిం మైనార్టీలలో కూడా మరి వాళ్ళు విదేశీ విద్యకు సంబంధించినటువంటి ఒక సౌకర్యం ఏర్పాటు చేస్తుందని చెప్పని మీరు భావిస్తున్న తరుణంలో ఆ సీలింగ్ను 4 లక్షల రూపాయలు పెంచితే మరి అది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్న అధ్యక్ష.
ఒక ముఖ్యమైన విషయం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటే బాగుంటుండే. ఇవాళ ఈ ప్రార్థనా మందిరాలు మసీదులలో ఏదైతున్నదో మరి ఈ ప్రేయర్కు తోడ్పడడానికి మౌజన్ ఇమాం, మనం ఎట్లయితే ధూపదీప నైవేద్యం మనం భావిస్తామో ఈ మౌజన్ ఇమాంకు మీరు 1000 రూపాయలు ఇస్తామని పేర్కొన్న అధ్యక్ష అని చెప్పంటున్నా. ఈ కాలంలో 1000 రూపాయలు ఎట్టయితే నిన్ననే ఒకటి మంచి తీసుకున్న సంతోషం, వి ఆల్ విల్ అప్రిషియేట్ ఇట్. వీళ్ళ రాష్ట్రంలో బహుశా నేను అనుకుంటా మరి అక్బర్ సాబ్ ఠీక్ హిసాబ్ బోల్నా 10,000 ప్రార్థనా మందిరాలు ఉంటాయి అనుకుంటున్నాను. मैं समझता हूं हमारा ऐसे जिले में शायद 100 रहे तो भी हैदराबाद ज्यादा रहे तो वो 10,000 ఉంటాయి. 10,000 ఉంటే మౌజన్కి ఒక 5,000, ఇమాంకి ఒక 5,000 ఇస్తే ఎంత అవుతాయి? 10,000 అవుతాయి. 10,000 ఇంటూ 5,000 ఎంత అయితే అధ్యక్ష? 5 కోట్లు అవుతాయి. 5 crores, ఓన్లీ 5 crores. వీళ్ళు కేవలం 5 కోట్ల నిధులు వెచ్చించడంతో మొత్తం రాష్ట్రంలోని ఇవాళ మసీదులు ముస్లిం ప్రార్థనా మందిరాల నిర్వహణకు ఏదైతుందో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడే అవకాశం ఉంటుంది. దయచేసి ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 కోట్లు వెచ్చించడంతో ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుందో నేను చెప్తున్నా అధ్యక్ష. దాన్ని దయచేసి మీరు గమనించాలని చెప్పి అంటున్నా. తప్పకుండా ఈరోజు ఈ ముస్లిం వెల్ఫేర్ సంబంధించి ఏదైతే చర్చ జరుగుతున్నదో మరి దీన్ని మొత్తం రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. మీరు దీన్ని ఏదైతుందో ఒక్కొక్క మౌజన్ మరియు ఇమాంకి ఏదైతుందో 5,000 రూపాయలు పెంచే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే క్రిస్టియన్ సంబంధించి జెరూసలేం విజిట్ టు హోలీ ల్యాండ్ జెరూసలేం. ఇప్పుడు గత బడ్జెట్ లో మీరు కొంత పేర్కొన్న ఈ సంవత్సరం కనుమరుగైపోయింది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఇది జీసస్ క్రైస్ట్ పుట్టిన స్థలం. ఏ విధంగానైతే ముస్లిమ్స్ హజ్ యాత్రకు మక్కా పోవడం జరుగుతుందో, మనం ఏదైతుందో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ లోపల యాదాద్రి పోవడం జరుగుతుందో వాళ్ళు కూడా జీసస్ పుట్టిన స్థలం జెరూసలేం పోవడం జరుగుతుంది. కాబట్టి వారి యాత్రకు సంబంధించినటువంటి ఒక మరి సౌకర్యాలు ఆర్థికంగా వెసులుబాటు కూడా కల్పించాల్సినటువంటి ఒక ఆవశ్యకత మరి ప్రభుత్వం ఉందని చెప్పి పేర్కొంటున్నా అధ్యక్ష. అట్లాగే అట్లాగే ఇవాళ టీచింగ్ సంబంధించి ఇవాళ మీరు స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేస్తారా? డిఎస్సి నిర్వహణ లోపల జాప్యం అవుతుంది మనం గమనిస్తున్నాం అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇలా రాష్ట్రంలోని పాఠశాలలు ఉర్దూ పాఠశాలల్లో ఏదైతుందో ఒకటి మౌలిక సదుపాయాల కొరత, రెండవది బోధనా సౌకర్యం కొరత అని చెప్పి అంటున్నాను. ఇలా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఉర్దూ అకాడమీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలా రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలు ఎక్కడెక్కడైతే మౌలిక సదుపాయాల కొరత ఉందని చెప్పి భావిస్తున్నారో మీరు దరఖాస్తు చేసుకుంటే మేము 50,000 రూపాయలు ఏదైతే సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఉర్దూ అకాడమీ పేర్కొన్నారు. దాదాపు సంవత్సరం గడుస్తుంది, ఇంతవరకు ఏదైతుందో అతి గతి లేదు, 1 రూపాయి ఇచ్చిందో పెట్టింది అని చెప్పంటారు. అట్లాగే మీ డిఎస్సి నిర్వహణ ఒక ఎత్తు, ఇలా ముస్లిం పాఠశాలలకు ఏదైతుందో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి తెలియజెప్పే విధంగా స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత కూడా ఉందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో వీళ్ళు ఈ ముస్లిం పాఠశాలల్లో ఉన్నటువంటి ఒక భర్తీ ఖాళీలను భర్తీ చేయడానికి కొరకు ఏదైతుందో మరి స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేయాలని చెప్పిన గుర్తున్న అధ్యక్ష. అట్లాగే వీళ్ళ గౌరవ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు కూడా సభలు ఉన్నారు కాబట్టి వీళ్ళు వరంగల్ జిల్లాలో క్రిస్టియన్ ప్రాపర్టీ అన్యాక్రాంతం అవుతుంది అధ్యక్ష అని చెప్పంట. హన్మకొండ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర దాదాపు 8 ఎకరాలు, జనగామ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర 33 ఎకరాలు అధ్యక్ష అని చెప్పంట. దాదాపు ఒక 500 కోట్ల విలువ చేసేటటువంటి ఒక క్రిస్టియన్ మిషనరీ ఆస్తి ఇవాళ అన్యాక్రాంతం అవుతుంది. గతం లోపల అంటే సమైక్యాంధ్ర రాష్ట్రంలో హౌస్ కమిటీ కూడా వేయడం జరిగింది. మిత్రులు దయాకర్ రావు గారు వారు కూడా అందులో సభ్యులు ఉండిరి, వారు కూడా సూచన చేసి దాన్ని ప్రొటెక్షన్ కొరకు చర్యలు చేపట్టాలని చెప్పి కోరింది. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు కడియం శ్రీహరి గారిని ఏదైతున్నదో ఈ క్రిస్టియన్ ప్రాపర్టీకి సంబంధించి ఏదైతే ప్రత్యేకించి వరంగల్ జిల్లాలో ఉన్నది కాబట్టి దాన్ని కాపాడడానికి కొరకు మీరు ప్రత్యేకమైనటువంటి ఒక చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతూ అధ్యక్ష, నేను చాలా పర్టినెంట్ సజెషన్స్ ఐ మేడ్ అధ్యక్ష అని చెప్పంట. అన్నింట్లో ముఖ్యం రిజర్వేషన్. మరి ఈ రిజర్వేషన్ సంబంధించి ఏదైతుందో కేవలం నామమాత్రంగా ఈ సభ నుండి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే సరిపోదు. ఇవాళ ఏదైతుందో ఆ రిజర్వేషన్ ప్రక్రియ రేపు రాబోయేటట్టు విద్యా సంవత్సరంకి వెళ్ళి
మనం అమలు చేయబడే విధంగా అని చెప్పి అంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ లాస్ట్ 3 అకాడమిక్ ఇయర్స్, ఆల్రెడీ వీ హ్యావ్ లాస్ట్. ఐఎమ్ టెల్లింగ్, దయచేసి ఏదైతుందో ముస్లింస్ కల్పించబోయేటట్టు ఒక రిజర్వేషన్ దీన్ని మత ప్రాతిపదికలు చూడకూడదు అని చెప్పి అంటున్నాను. ఏ విధంగానైతే హిందువులలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి మీరు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగిందో, ఏ విధంగా క్రిస్టియన్ మతస్థులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగిందో, అదే దామాషతోని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల అయినటువంటి ఒక ముస్లింలకు ఏదైతుందో మీరు 12% రిజర్వేషన్ కల్పించగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో వీళ్ళ బ్యాక్లాగ్ అధ్యక్ష అని చెప్పంటూ నేను ఇది ఇవ్వలేదు కాదు. ఇది వీళ్ళు ఏనాడైతే రిజర్వేషన్ ప్రక్రియ ఈ రాష్ట్రంలో చేపట్టబడడం జరిగిందో ఆనాటి నుండి హక్కుగా పొందవలసిన రిజర్వేషన్ ఇవాళ కేవలం 2007 నుండి ఏదైతుందో 4% పొందుతున్న అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఈ రిజర్వేషన్ బ్యాక్లాగ్ వారికి లభించబడాలంటే దీన్ని ఏమాత్రం జాప్యం అయితే మాత్రం ఏదైతుందో ఈ సమాజం మనం క్షమించదని చెప్పంటున్నాను. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, మాకు కూడా సంతోషం, మీరు కేంద్రానికి సన్నిహితమైనరు, మోడీ గారికి సన్నిహితమైనరు. ఈ ముస్లిం రిజర్వేషన్ ఒక్కటి గట్ట మీరు మరి సాధించగలిగినట్టయితే మీ దోస్తాన్ని మేము అభినందిస్తామని చెప్పి అంటున్నాం. కానీ अगर ये नाकामयाब रहे तो जब पूरा अवाम सोचेंगे आपकी मुलाकात किधर जा रहे क्या है, पूरे अवाम सोचेंगे, उसकी जिम्मेदार तो आप ही बनते कैसे बोल के मैं बोलना चाहता हूं. मैं దయచేసి నేను లేవనెత్తినటువంటి మైనారిటీ సప్లాన్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ దక్ష అని చెప్పంటున్నా. వాళ్ళు ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించడానికి మన సప్లాన్ రూపొందించుకోవడం జరిగిందో వీళ్ళ మైనారిటీలకు సంబంధించి కూడా వీళ్ళ 15% పాపులేషన్ వరకు ఉన్నటువంటి ఒక పాపులేషన్కి అనుగుణంగా వారికి సప్లాన్ మరి రూపొందించి రేపు రాబోయేటటువంటి ఒక బడ్జెట్లో ఏదైతుందో కనీసం 10,000 కోట్లు వారికి బడ్జెట్ కేటాయింపు చేసే విధంగా, అట్లా ఈ మౌజన్ ఇమాం మనం ఏ విధంగా ధూపదీప నైవేద్యాలకు సంబంధించి మనం ఇవ్వడం జరుగుతుందో వీళ్ళ మస్జిద్ ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రధానంగా దోహదపడేటటువంటి ఒక మౌజన్ ఇమాం ఇలా మొత్తం రాష్ట్రంలోని దాదాపు 5,000 ప్రార్థనా మందిరాలు నిర్వహణ తోడ్పడేట ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇవాళ దీన్ని మీరు 5,000 ఇవ్వాలని చెప్పని నేను కోరుతూ అధ్యక్ష, ఇవాళ మీరు నేను మాట్లాడాలి, మరి మళ్ళీ మీరు నేను మాట్లాడాలి, వారు నేను మాట్లాడాలి. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ మినిస్టర్ గారు సార్, వారు ఇంత టైం ఇస్తారని ఊహించలేదు, వారి స్పీచ్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. మా అన్నకు ఒక సూచన, మౌజంలకి ఇమాంలకి 5,000 రూపాయలు చొప్పున ఇస్తే 5 కోట్లే అవుతుంది కదా అనేటువంటిది లెక్క తప్పని చెప్తున్నాను అంతే. 5 కోట్లు కాదు, అది 60 కోట్ల రూపాయలు అవుతుంది. కాక అంటే నీకు సరి చేస్తున్నా మా ముఖ్యమంత్రి గారికి మంచి సభల ఈ 5 కోట్లు 10 కోట్లు అని చెప్పి బోలాశంకర్ అని చెప్పి టెంప్ట్ చేసి ఇట్లాంటి తప్పుడు లెక్కలు చెప్పొద్దని చెప్పి సూచన చేస్తున్నా. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు గౌరవ ఆర్థిక మంత్రి గారు ఏదైతుందో ప్లీజ్ సైలెన్స్. వారు సరి చేసేందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ సమస్య 5-50 కాదు, సమాజంలోని ఏదైతుందో 15% ఉన్నటువంటి ఒక ముస్లిం జనాభా అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఇలా 15% ఉన్న ముస్లిం జనాభాకు మీరు 5 కోట్ల 50 కోట్ల లెక్క పెట్టినట్టయితే మీరు ఏం పని చేస్తున్నట్టే? తెలంగాణ ఎందుకు వచ్చినట్టు అని చెప్పంటున్నాను. ఇలా తెలంగాణ ఉద్యమంలో ముస్లింలు భాగస్వాములు కాలేదా? ఇవాళ వాళ్ళ ప్రార్థన మందిరాలను ఏదైతుందో మరి నిర్వహణకి తోడ్పడాల్సిన బాధ్యత మన మీద లేదా అని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో ఇవాళ ఏదైతుందో మేము బడ్జెట్ కేటాయింపులని కాదు, ఎంత ఖర్చు చేస్తున్నారనే ప్రధానమని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో కేటాయింపులని కాకుండా ఖర్చు చేయడంపై ఆర్థిక శాఖ మంత్రులు దృష్టి పెట్టాలని చెప్పంటున్నాను. దయచేసి మైనార్టీ సప్లాన్ కొరకు ఏదైతుందో ఉపక్రమించాలని చెప్పని కూడా కోరుతూ నాకు అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష.